హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఏంటో చెప్పండి చూద్దాం. సపోటాకాయలు అనుకుంటున్నారా? కాదండి, కివీ ఫ్రూట్స్. ఇవి మనం అన్బాక్స్ చేసి లోపల కట్ చేసి చూపిస్తాం మీకు. ఊరికే ఏం తీసుకురాలేదులేండి, పాపకు బాగాలేదని తీసుకొచ్చాను. అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఎక్కువ రేట్ కదా బయట. ఈ బాక్స్ వచ్చేసి 120 చెప్పారండి. మనం బేరం ఆడుకునేది కొనం కదా, 100 రూపీస్కి తీసుకున్నాం. ఇదిగోండి 3 అంటే 3 ఇచ్చాడు, అంటే ఒక్కొక్కటి 30 రూపీస్, 33 రూపీస్ దాకా పడింది అనమాట. ఇదిగోండి పాపిని తినదు కాబట్టి ఒకటి కట్ చేస్తాను, వాష్ చేద్దాం. ఇదిగోండి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఇదిగోండి సపోటా తొక్కలాగే ఉంది, కానీ ఫ్రూట్ అనేది ఇదిగోండి లోపల గ్రీన్గా ఉంది, కనిపిస్తుందా? చాలామంది తినే ఉంటారు, తినని వాళ్ళకి చూపిస్తున్నాను అంతేనండి. ఇదేం పెద్దది ఎంత కాదు. కివీ ఫ్రూట్ అంటే ఎవరైనా బాక్సుల్లో అమ్ముతారు ఫ్రూట్స్ దగ్గర. సిటీస్లో వాళ్ళ దగ్గర అయితే బాగా ఎక్కువ కనిపిస్తాయి, పల్లెటూరులో అంటే తక్కువ అన్నమాట, రావు గుమ్మి. ఇదిగోండి కొంచెం పైన అంటే ఏంటో గడ్డి గడ్డి కింద ఉంది, పైన గుచ్చుకుంటలేదు కానీ సాఫ్ట్గానే ఉంది. కానీ ఇదిగోండి లోపల ఎలా ఉందో చూద్దామా. ఇదిగోండి ఇవేవో సబ్జా గింజల్లాగా ఉన్నాయి లోపల, కనిపిస్తుందా? ఇదిగోండి సబ్జా గింజల్లాగా ఉన్నాయి, కానీ ఇది చాలా హెల్దీ అంట, అందుకే అంత డబ్బులు అనమాట ఫ్రూట్. సో ఇవ్వండి ఒకటి టేస్ట్ చేద్దాం. పాపకని చెప్పి నేను తింటున్నాను అనుకోకండి, టేస్ట్ చేద్దామని చెప్పి ఎలా ఉంటుందో అని చూస్తున్నా. ఇవ్వండి గింజలు గింజలు ఉన్నాయి చూడండి లోపల అంతా. పుల్లగా ఉన్నాయండి, పుల్లగా. ఆ గింజలు వచ్చేసి సబ్జా గింజలాగా ఉన్నాయి, తగులుతున్నాయి. కానీ హెల్త్కి మంచిది అయినప్పుడు తినాల్సిందే. ఓకే, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.